90% సిమెంట్స్ పెట్టుకుంటుంది అని చెప్పి. అంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్, ఒక ప్రైవేట్ సంస్థ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 90% వాళ్ళు పెట్టుకుంటారట అనేది స్కామ్లో రూపకల్పన. అంటే దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు ఒక ప్రైవేట్ సంస్థ అయిన సిమెన్సు ఇస్తుందని చెప్పి ప్రచారం చేసుకున్నారు అధ్యక్ష. ప్రపంచంలో ఎక్కడైనా కూడా అధ్యక్ష ఒక ప్రైవేట్ కంపెనీ 3,000 కోట్ల రూపాయలు గ్రాంటు ఇస్తుందా? ఆలోచన ఎప్పుడైనా చేయడానికైనా కూడా ఇది సాధ్యపడే ఆలోచనేనా? పోనీ చంద్రబాబు నాయుడు గారి అందమైన ముఖాన్ని చూసైనా ఏమన్నా ఇస్తున్నారా? కనీసం ఆలోచన రావాలి కదా అధ్యక్ష. ఏ రకంగా ఒక ప్రైవేట్ సంస్థ 3,000 కోట్ల రూపాయల గ్రాంటు ఏ రకంగా ఇస్తా ఉంది గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని చెప్పి? ఆ రకంగా అటువంటి ఆలోచనలే లేవు. సాధారణంగా అధ్యక్ష ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఒక ప్రాజెక్టు తీసుకోవాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది అధ్యక్ష. అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకుంటుంది అధ్యక్ష. ప్రాజెక్టు ఎలా అమలు చేస్తారు, దీనిలో ప్రభుత్వం వాటా ఎంత, మిగిలిన వారి వాటా ఎంత, ప్రభుత్వం ఏ రూపకంలో ఈ డబ్బులు ఖర్చు చేస్తుంది, మిగిలిన వారు తమ వాటా డబ్బును ఏ రూపకంలో ఇస్తారు, లేక ప్రతి స్థాయిలో కూడా ఖర్చు ఎంత ఉంటుంది, ఏ రకంగా నిధులు వస్తాయి, టార్గెట్ ఎప్పటిలోగా పూర్తవుతుంది, ఏ స్థాయిలో ఎవరి బాధ్యత ఎంత ఉంటుంది, ఇలా అన్ని రకాల కోణాల్లోనూ అధ్యయనం చేసి అవైలబుల్ బెస్ట్ ప్రాక్టీసెస్ను దీంట్లోకి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లోకి తీసుకువచ్చి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను కూడా సర్టిఫై చేయాల్సి కూడా ఉంటుంది. ఇవేమీ కూడా ఇక్కడ జరగలేదు అధ్యక్ష. డిపిఆర్ను కూడా తయారు చేయించలేదు అధ్యక్ష. ఇదివరకే అధ్యక్ష చెప్పుకున్నట్టుగా అధ్యక్ష ముందస్తుగానే ఆ కంపెనీలో ఉన్న లాలూచీ పడ్డ 2 వ్యక్తులు తమకు తాముగా తయారు చేసుకున్న ఒక అంచనా వ్యయాన్ని డిపిఆర్గా చూపిస్తూ స్కిల్ డెవలప్మెంట్ నుంచి ఒక నోట్ పెట్టించారు. అంటే వాళ్ళంతటికి వాళ్ళే ఒక మనిషిని ఐడెంటిఫై చేసి ఆ కంపెనీ నుంచి ఆ మనిషి దగ్గర నుంచి ఆ కంపెనీ పేరుతో ఒక ప్రపోజల్ పెట్టించి దాన్ని ఏమాత్రం కూడా అధ్యయనం చేయకుండా, ఏమాత్రం కూడా విచారణ చేయకుండా ఏకంగా అది తీసుకొని వచ్చి ఆ అంచనా వ్యయాన్ని డిపిఆర్గా చూపిస్తూ స్కిల్ డెవలప్మెంట్ నుంచి నోట్ పెట్టించారు. ఇక ప్రభుత్వంలో అధ్యక్ష సెక్రటరీ స్థాయి కానీ లేదా ఆ పై స్థాయి కానీ అన్నింటినీ కూడా టోటల్గా ఓవర్లుక్ చేశారు అధ్యక్ష. ఓవర్లుక్ చేస్తూ ఏకంగా క్యాబినెట్లోకి ఈ నోటును తీసుకొచ్చారు అధ్యక్ష. క్యాబినెట్కి డైరెక్ట్గా ఈ నోట్ తీసుకొచ్చారు. ఇది ఒక స్పెషల్ ఐటెంగా క్యాబినెట్లోకి ఆ నోట్ కూడా తీసుకొచ్చారు అధ్యక్ష. క్యాబినెట్లోకి అలా రావడం, వెంటనే దానికి ఓకే చెప్పడం, ఆ తర్వాత జీవో విడుదల కావడం అన్నీ కూడా అధ్యక్ష ఆగ మేఘాల మీద జరిగిపోయాయి అధ్యక్ష. అధ్యయనం చేయని ఎవరో ఇచ్చిన డిపిఆర్ను ఈ పద్ధతిలో క్యాబినెట్కు నోట్ పెట్టడం అన్నది నియామకాలకు, నిబంధనలకు, రూల్స్కు పూర్తిగా విరుద్ధం. కానీ బాబు గారి పాలనలో అధ్యక్ష అన్నీ కూడా పూర్తిగా బేఖాతరు చేసిన పరిస్థితులు, రూల్స్ బేఖాతర్, ప్రొసీజర్స్ అన్నీ కూడా బేఖాతర్, పద్ధతులు, ట్రెడిషన్స్ అన్నీ కూడా బేఖాతర్ అధ్యక్ష. ఆయన చెప్పిందే వేదం అన్నట్టుగా నడిపించారు అధ్యక్ష. ఈ స్కామ్ అంతా కూడా బయట పడుతూ వచ్చింది అధ్యక్ష. ఈ స్కామ్ అన్నది
మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం దీన్ని ఏదో తవ్వింది కాదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే దీని సెంట్ కనిపిస్తూ వచ్చింది. కానీ అధ్యక్ష, ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే TV5, ఇదే ఎల్లో మీడియా ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు అధ్యక్ష. చివరికి మీరు దత్తపుత్రుడు కూడా అడగలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఎవరైనా కూడా అధ్యక్ష ఇంత మొత్తంలో ప్రజల డబ్బు యథేచ్ఛగా కాజేస్తూ ఉంటే ఎందుకు వీళ్ళంతా కూడా మౌనంగా ఉన్నారు అధ్యక్ష? కారణం ఇంతకుముందు నేను చెప్తా ఉంటాను అధ్యక్ష పబ్లిక్ మీటింగ్లలో, DPT వాళ్ళ విధానం అని, దోచుకో పంచుకో తినుకో. ఎవడు అడగడు, ఎవడు రాయడు, ఎవడు చూపడు, ఎవడు ప్రశ్నిస్తానన్నాడు ప్రశ్నించడు. అధ్యక్ష, ఇక అధ్యక్ష ఈ ఒప్పందాని గురించి ఈ విషయానికి వస్తే అధ్యక్ష, ఇంతకన్నా పచ్చి అవినీతి పౌష ఎక్కడా కూడా చూస్తున్నాం అధ్యక్ష. కారణం ఏంటి అధ్యక్ష? క్యాబినెట్లో ఒకలాగా, ఆ క్యాబినెట్ తీర్మానం మేరకు జీవో ఇచ్చి ఆ జీవోల్లో ఒకలాగా ఉండి ఒప్పందం ఇంకోలాగా ఉంది అధ్యక్ష. కనీసం అదైనా కూడా ఆ క్యాబినెట్కి వచ్చిందే నువ్వు జీవో కింద పాస్ చేసావు, కనీసం అదన్నా నువ్వు ఒప్పందం లేక తీసుకొచ్చావా అని అంటే అది లేదు. క్యాబినెట్ లేక తీసుకొచ్చి నువ్వు జీవో రూపకంలో ఇచ్చింది ఒకటైతే, దానికి విరుద్ధంగా నీ ఒప్పందం మరోలా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో అధ్యక్ష స్కిల్ డెవలప్మెంట్ కోసం రాష్ట్రంలో అధ్యక్ష 6 క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని, ఒక్కో క్లస్టర్లో ఒక్కొక్క సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని 5 టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో, అంటే క్యాబినెట్ ఆధారంగా జీవో విడుదల చేసినది అధ్యక్ష. ఒక్కో క్లస్టర్లో అధ్యక్ష ఒక్కో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు 546 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని, ఇందులో 90% ఖర్చును సిమెన్స్ మరియు డిజైన్ టెక్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద అందిస్తుందని, మిగిలిన 10% ఖర్చును అంటే 55 కోట్ల రూపాయలు మాత్రమే ఒక్కొక్క సెంటర్కు రాష్ట్ర ప్రభుత్వం భరించాలని జీవోలో స్పష్టంగా చెప్పారు. ఈ లెక్కన అధ్యక్ష మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 10% కిందనంటే పనులతో కలుపుకుని అధ్యక్ష 370 కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తుందని జీవోలో రాశారు. మిగిలిన 3,000 కోట్ల రూపాయలు సిమెన్స్ సంస్థ ఈ ఒప్పందం ప్రకారం గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఒక ప్రైవేట్ సంస్థ ఉదారంగా మనకు ఇస్తుంది అని చెప్పి క్యాబినెట్లోకి తీసుకొచ్చారు, జీవో విడుదల చేశారు, జీవోలో ఈ మాదిరిగా రాశారు అధ్యక్ష. అధ్యక్ష, ఏదైనా ప్రాజెక్టు ఖర్చులో భాగంగా అధ్యక్ష గ్రాంట్ ఇన్ ఎయిడ్ వచ్చింది అని అంటే అధ్యక్ష, సులభమైన భాషలో చెప్పాలంటే ఈ డబ్బును తిరిగి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని అంటే దాని అర్థం ఈ డబ్బును మళ్ళీ మనం తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇది ఉదారంగా మనకు ఫ్రీగా ఇచ్చినట్టు అధ్యక్ష. కానీ క్యాబినెట్ నిర్ణయానికి జీవోకు వీటికి విరుద్ధంగా ఒప్పందం దగ్గరకు వచ్చేసరికి అధ్యక్ష గ్రాంట్ ఇన్ ఎయిడ్ ప్రస్తావన కాస్త ఎగిరిపోయింది అధ్యక్ష. ఒప్పందంకి వచ్చేసరికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ప్రస్తావన కాస్త పూర్తిగా ఎగిరిపోయింది అధ్యక్ష. అసలు ఈ పదమే ఎక్కడా కూడా కనిపించదు అధ్యక్ష. ఒప్పందానికి వచ్చేసరికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ 90% గ్రాంట్ ఇన్ ఎయిడ్ అన్న ప్రస్తావన కాస్త పూర్తిగా ఎగిరిపోయింది. ఒప్పందంలోకి వచ్చేసరికి అసలు ఈ పదమే ఎక్కడా కనిపించదు అధ్యక్ష.
ప్రభుత్వం ఇవ్వవలసిన 10% కాంట్రిబ్యూషన్ కాస్త ఫైనాన్షియల్ అసిస్టెన్స్గా మారిపోయింది. అంటే ప్రభుత్వం ఇవ్వాల్సిన ఏదైతే 10% ఏదైతే 10% కాంట్రిబ్యూషన్ కింద 10% ఏదైతే ప్రభుత్వం ఇవ్వాలనో దాన్ని ఫైనాన్షియల్ అసిస్టెన్స్గా ప్రభుత్వం తరఫున దాన్ని మార్చేశారు. ఒకసారి అధ్యక్ష ఇలా మొత్తం ఒప్పందం పూర్తిగా అధ్యక్ష మొత్తం ఒప్పందం చూస్తే పూర్తిగా క్యాబినెట్ నిర్ణయము తద్వారా వచ్చిన జీవోను పూర్తిగా విరుద్ధంగా మొత్తం ఒప్పందంలో స్వరూపాన్ని కూడా పూర్తిగా మార్చేశారు. ఒకసారి అధ్యక్ష స్లైడ్స్ కూడా ఒకసారి చూపిస్తా అధ్యక్ష. ఆ జీవో తర్వాత ఎంఓయు రెండు కూడా ఒకసారి చూద్దాం అధ్యక్ష. అధ్యక్ష ఇది ఒకసారి గమనించినట్టు అధ్యక్ష ఇది జీవో అధ్యక్ష. అధ్యక్ష ఇది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ a cluster adhyaksha comprising of center of excellence and 5 technical skill development institutions and skill development centers would be established at a cost of 546 crores with Siemens and Design Tech providing grant in aid of 491 crores and government share being 55 crores. To establish 6 Siemens clusters, each costing 546 crores, with the government contribution being limited to 10% of the cost. ఇది వాళ్ళు జీవో రూపకంలో అంటే క్యాబినెట్ తర్వాత క్యాబినెట్ ఆమోదం మేరకు జీవో రూపకంలో వాళ్ళు ఇచ్చారు. After careful examination, the government hereby accord permission for entering into Memorandum of Understanding and AP Skill Development Corporation for an amount of 370 కోట్ల రూపాయలు. 10% of the cost of the project from the current year's budget allocation, with 90% being met by the grant from technology partners. 90% being met by the grant from technology partners. ఇది క్యాబినెట్లో డిస్కస్ చేసి ఆమోదం తెలిపి ఈ మాదిరిగా జీవో ఇచ్చారు. పోనీ ఈ జీవో తర్వాత ఇలా ఒప్పందం ఆ కంపెనీ వాళ్ళతో ఆ కంపెనీ వాళ్ళు కూడా అనకూడదు. ఒక వ్యవస్థనే ఒక ఫ్రాడ్ వ్యవస్థని క్రియేట్ చేశారు. చేసి ఆ కంపెనీ ఆ వాళ్ళతో చేసుకున్న ఒప్పందం ఒకసారి చూస్తే అధ్యక్ష ఇది ఎంఓయు అధ్యక్ష. ఆ తర్వాత వీళ్ళు చేసుకున్న ఒప్పందం ఆ కంపెనీతో అంటే అప్పటికి క్యాబినెట్లో వీళ్ళు చెప్పిన మాటలు పోయాయి. క్యాబినెట్ తీర్మానం ఏం చేసిందో అది పోయింది, గాలికి ఎగిలిపోయింది. క్యాబినెట్ తీర్మానం ఆధారంగా చేసిన జీవో గాలికి ఎగిరిపోయింది. దీని దగ్గరికి వచ్చేసరికి ఏకంగా మన జీవో పూర్తిగా మార్చేసిన పరిస్థితులు కనిపిస్తాయి అధ్యక్ష. అధ్యక్ష ఈ జీవో మార్చేసిన తర్వాత అధ్యక్ష ఈ ఎంఓయూలో వీళ్ళు ఏం రాసుకుంటారు అధ్యక్ష, అగ్రిమెంట్లో రాసుకున్న ఎంఓయూ ఒకసారి గమనిస్తే అధ్యక్ష ఈ ఎంఓయూలో వాళ్ళు రాసుకున్నారు అధ్యక్ష. ఇది ఒకసారి గమనిస్తే అధ్యక్ష, in consideration of the above obligation agreed to be undertaken by Siemens and Design Tech, AP Skill Development Corporation shall ensure that a total sum of 330 crore rupees exclusive of applicable taxes which shall be paid by the government of AP towards financial assistance. అంటే 10% కాంట్రిబ్యూషన్ అన్న పదం ఎగిరిపోయింది. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద 330 కోట్ల రూపాయలు ఇచ్చేట్టుగా నామకరణం చేశారు. అంటే ఇక్కడ స్కామ్కు బీజం పడిపోయింది అధ్యక్ష. The amount has been sanctioned wide letter number dash 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 dated dash dash dash. The sanction of said amount is subject to the terms and conditions mentioned in the sanction letter. ఏ శాంక్షన్ లెటర్ అన్ని డాష్ డాష్ డాష్. అధ్యక్ష
The above said financial assistance is sanctioned for a capital expenditure, for all capital expenditure, software, license and any other recurring. ఇవన్నీ కూడా రాసినారు అధ్యక్ష. అధ్యక్ష, ఎంఓయు నుంచి జిఓ నుంచి క్యాబినెట్ నుంచి జిఓ ఒక మాదిరిగా ఉంటే జిఓ నుంచి అగ్రిమెంట్కి వచ్చేసరికి పూర్తిగా మారిపోయిన పరిస్థితులు క్లియర్ కట్గా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అధ్యక్ష, కుదుర్చుకున్న ఒప్పంద పత్రంలో అధ్యక్ష ఏ లెటర్ ఆధారంగా ఏ తేదీన జారీ చేసిన ఏ జీవో ఆధారంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నారనే విషయాన్ని కూడా అన్ని డాష్ 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 అని కూడా రాయలేదు అధ్యక్ష.